వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రతి మూడో శనివారము పరిశుభ్రత పైన పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమం ఒకవైపు నడుస్తూ ఉంది. మరోవైపు స్వచ్ఛతా హీ సేవ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినమైన ఈ నెల 17 నుంచి మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ రూపాల్లో పరిశుభ్రత పైన అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలను చైతన్యవంతం చేయడం ఈ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టాల్సిన పనులు. వీటిపైన రాయదుర్గం మున్సిపాలిటీలో కూడా వివిధ పనులను చేయాలని అధికారులను కోరడం జరిగింది. ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే అపరిశుభ్రత ఎక్కువగా ఉందో అందులో పట్టణ కౌన్సిలర్లకు అట్లాగే ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే నాయకులకు ఆ బాధ్యతలను అప్పచెప్పి ఈరోజు అది ఎట్లా ఉంది, వారం తర్వాత లేదా అక్టోబర్ 2వ తేదీ నాటికి దాన్ని ఎట్లా పరిశుభ్రం చేయగలిగినారో ఆ తేడా ఫోటోలు వీడియోల రూపంలో కూడా అప్పచెప్పే బాధ్యతను నాయకులు కౌన్సిలర్లు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందరము కలిసి పరిశుభ్రమైన రాయదుర్గం కోసం, పచ్చదనంతో పెరడవిల్లే రాయదుర్గం కోసం పని చేద్దామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో 2014-19 మధ్యకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. దాదాపు 7,50,000 మొక్కల్ని నాటి 70% పైగా సంరక్షించి వాటిని పెద్ద చేస్తే ఈరోజు ప్రధానమైన రోడ్లలో ఎక్కడ పోయినా ఏపుగా పెరిగిన చెట్లు మనకు దర్శనమిస్తూ ఉన్నాయంటే ఆ రోజు ప్రజల సహకారంతో మేము చూపిన శ్రద్ధే కారణం. ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొక్కలు నాటుతూ ఉన్నాం. రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే 17 సచివాలయాల పరిధిలో 18 సచివాలయాల పరిధిలో ఒక్కొక్క సచివాలయంలో కనీసం 50 మొక్కలు నాటి వాటిని బతికించే బాధ్యతని తీసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనీసం ఒక 1000 మొక్కలైనా బతికితే ఈ కార్యక్రమం కింద వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, అట్లాగే గాలి నాణ్యత పెరుగుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి వచ్చే జనవరి వరకు 12 నెలల పాటు చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా అక్టోబరు నెలని క్లీన్ ఎయిర్ కింద మనం ప్రకటిస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే ఇది ప్రకటించి ఉంది కాబట్టి అక్టోబర్లో పెద్ద ఎత్తున ఈ మొక్కలు పెంచి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి నాయకుడు అట్లాగే ప్రతి పౌరుడు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని, మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.